కర్నూలు జిల్లా కోసిగిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహనీయుడు అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు మేకల భిక్షం దాసు, మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తిక్కారెడ్డి, ఆదోని సబ్ కలెక్టర్ మధుసూదన్ రెడ్డి, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, వైసీపీ మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు మురళీమోహన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చైర్మన్ జవహర్, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న విగ్రహ ఏర్పాటును అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు సాధించడం ప్రశంసనీయమని అన్నారు. కుల, మత, రాజకీయ భేదాలను పక్కనబెట్టి అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ పార్టీల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మండలంలోని గ్రామాల ప్రజలు భారీగా పాల్గొన్నారు. జయభీం నినాదాలతో కోసిగవట్టం మార్మోగింది. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కానీ, నన్ను ఆహ్వానించడం కానీ చూసిన తర్వాత ఇక చాలా తృప్తిగా ఉన్నా. మీ అందరి కళ్ళల్లో నా మీద ప్రేమ కనపడతా ఉంది. మీ అందరి కళ్ళల్లో అంబేద్కర్ గారి యొక్క ఆయన పైన ఆరాధన కనపడతా ఉంది. మీ అందరిని చూస్తూ ఉంటే నాకు ఒకటి గమనించా, పేదరికం అనేది పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చావడం మాత్రం మన తప్పు అవుతుంది. దానికి ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, బడుగు బలహీన వర్గాల ఐక్యత, బడుగు బలహీన వర్గాల ఐక్యత. సోదరి మండలకు, కోసిగి మండల నాయకులకు, ప్రజలకు, ఎమ్మెల్యే శ్రీ వై బాలారెడ్డి గారి తరఫున మరియు ఆయన తనయుడు ఈ అంబేద్కర్ విగ్రహానికి మూల కారణమైనటువంటి గన్నేరెడ్డి గారి తరఫున, మురళీరెడ్డి గారి తరఫున అందరికీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.